హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే గోవాలో డే 1 వ్లాగ్ అండి. మా యానివర్సరీ రోజు ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ 9:30 వరకు ఉంటుంది టైమింగ్స్ అనేది. మేమైతే ఇంక ఫ్రెష్ అయిపోయి మార్నింగే ఇంకా టిఫిన్కి అనేసి కిందకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి 9 టైప్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి మనకి. ఇంకా మిల్క్, ఇవైతే చాకోస్, కార్న్ ఫ్లెక్స్, నెక్స్ట్ జ్యూస్లు, మనకి ఇంకా బ్రెడ్స్ అన్నీ ఉన్నాయండి. బటరు, చీజ్, ఎవ్రీథింగ్, పూరి, చపాతి అన్నీ ఉన్నాయి మనకి అవైలబిలిటీ. ఆమ్లెట్స్ అవి కూడా వేస్తారు వాళ్ళు, ఇన్స్టెంట్గా వేసిస్తూ ఉంటారు. ఇవైతే వచ్చేసి ఉదయాన్నే డిజర్ట్స్, స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకునేవి డోనట్స్, చాక్లెట్ డోనట్స్, షుగర్ డోనట్స్, అలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనైతే లాస్ట్లో ఒక్క బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మళ్ళీ పూరి ఒకటి, ఊతప్ప తీసుకున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ వాకింగ్ చేసుకుంటూ, మాకు వ్యూ పాయింట్ ఉందండి, ఇది బీచ్ వ్యూ పాయింట్ ఉంటే ఇంక మేము అటు వెళ్ళాము. వాకింగ్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాము. ఇది వచ్చేసి మా రిసార్ట్కి బ్యాక్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ, చిన్న రెస్టారెంట్ లాగా షెల్టర్స్ వేసి ఉంటాయి. ఇది వ్యూ పాయింట్ బాగుందనేసి మార్నింగ్ అసలు ఎవ్వరు లేరు, చాలా బాగుంది. సో మేము అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము బీచ్ చూద్దాం అనేసి. అప్పుడు నైట్ వచ్చాం కదా, మాకు అరౌండ్ 500 అలా చూపిస్తుందండి. మాకు బాగా చాలా దగ్గరలో ఉంది. సో దట్ మనం చూసొద్దాము, మనకు క్లారిటీ వస్తుంది, కొంచెం ఎలా ఉందో మనకే తెలుస్తుంది అనేసి మేము ఇట్లా చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. కాకపోతే మేము ఇంతకుముందు చూసింది ఏంటంటే వైజాగ్లోది కొంచెం లోపలికి డెప్త్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ బీచ్లో దిగుతుంటే కొంచెం భయంగా ఉంటుంది. ఇది ఏంటంటే ఫ్లాట్ సర్ఫేస్లో ఉంది. సో దట్ అది అయిపోయిన తర్వాత మా ట్రిప్పుకి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. మాకు ఇచ్చింది వాళ్ళ, ఇది వచ్చేసి సౌత్ గోవా అండి. సౌత్ గోవా సీయింగ్కి వచ్చాము మేము. టెంపుల్స్కి, చర్చెస్కి అండ్ బీచ్లకి తీసుకెళ్ళారు. సౌత్ గోవా నుంచి నార్త్ గోవా వెళ్ళాలంటే మేము ఉంది నార్త్ గోవా, మేము వెళ్ళేది సౌత్ గోవాకి. మధ్యలో చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది. సో దట్ మేము అటువైపు ఏమో సౌత్ గోవా, ఇటువైపు ఏమో నార్త్ గోవా అలా ఉంటాయి. మేము ఏదైతే టెంపుల్కి రీచ్ అయ్యామండి. ఇది వచ్చేసి మంగేషి టెంపుల్ అండి, చాలా ఫేమస్ అది. అక్కడ ఫస్ట్ మంగేషి టెంపుల్, నెక్స్ట్ బాలాజీ టెంపుల్, ఆ తర్వాత 2 చర్చిలకు తీసుకెళ్లారు. ఇదైతే స్టార్టింగ్ అండి. ఇటు సైడ్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మేము అప్పుడే గూగుల్లో సెర్చ్ చేసాము. చాలా ఫేమస్ టెంపుల్. అది కాక వీళ్ళ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వెళ్తూ ఉంటారంట ఈ టెంపుల్కి అయితే. సో దట్ మేము రీచ్ అయ్యాము. ఇదైతే లోపలండి. లోపల ఎంత బాగుందంటే ఆ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడికి వెళ్ళేసి ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో ఎలా ఉండదు కదా, ఫొటోస్ వీడియో. సో దట్ ఇదైతే బయట క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ మేము బాలాజీ టెంపుల్కి వచ్చాము. ఇదైతే బాలాజీ టెంపుల్ అండి, బయట వైపు. ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నట్టున్నాయి లోపల. మేము ఆ 3 టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది కూడా చాలా బాగుంది. కొన్ని టెంపుల్స్లో ఎలా ఉంటుంది, కొన్ని టెంపుల్స్లో ఎలా ఉండదు. కొన్ని టెంపుల్స్లో గర్భగుడిలో కూడా ఎలా చేశారు. మేము ఇంతకుముందు ముంబైలో ఉంటే అక్కడ కూడా అంతే, శివాలయం ఉండేది మేమున్న సొసైటీలో. అక్కడ కూడా ఎలా చేశారు. సో అది చాలా బాగా అనిపించింది నాకు. ఇవి వచ్చేసి ఫేమస్ చర్చిలు అంటండి ఇక్కడివి. మేము కూడా 2 చర్చిలకి వెళ్ళొచ్చాం. ఇదొకటి చాలా పెద్దగా ఉంది, చాలా ఫేమస్ అంట. అక్కడ ఉన్న వాటిలో ఇవి ఫేమస్, ఇవి పెద్దవనేసి అన్నారు ఆ డ్రైవరు. చుట్టూ ఎంత లాన్ ఉందంటే చాలా పెద్ద లాన్ ఉంది చుట్టూరు. చాలా పెద్దగా ఉన్నాయి చర్చెస్ కూడా. నేను లోపల కొన్నేనండి క్యాప్చర్ చేసింది. ఇది లోపల చర్చి అంతా మొత్తం కలిపి. నెక్స్ట్ మేము ఆ చర్చికి అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న హౌసెస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్న హౌసెసే కానీ చాలా నీట్గా, చాలా కొంచెం మోడర్న్గా, మన వైపులా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇది వచ్చేసి బీచ్ అండి. బీచ్కి వచ్చేసాం మేమైతే. మాకు ఆ రోజులో ఉన్న ట్రిప్లో 2 బీచ్లు, 2 టెంపుల్స్, 2 చర్చిలు ఉన్నాయి.
కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ కూడా తీసుకెళ్లారు. నేను అవి కూడా క్యాప్చర్ చేస్తాను. ఇక్కడొచ్చేసి ఎండ మండిపోతుంది. చాలా ఉంది. అక్కడ కూడా 38, 39 అలా ఉంది టెంపరేచర్. కానీ వెళ్ళాం గదా! తప్పలేదు. తిరుగుతూనే ఉన్నాం అలా. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను. సో, ఇదైతే బీచు. ఇక్కడంతా ఉన్నారు కానీ ఎండకి తట్టుకోలేక ఆ చెట్ల కింద చాలామంది ఉండిపోయారు బయటికి రాకుండా. చూస్తున్నారు కదా ఎంత బావుందో. అదైతే ఐలాండ్ అంటండి అటు సైడు. తను చెప్తున్నారు ఆ డ్రైవరు. ఆ సీ దాటి మిడిల్‌లోకెళ్తే అదంతా ఐలాండ్ అంట. అక్కడ కూడా ఉంటారంట. ఇక్కడ నుంచి బోట్స్‌లో వాళ్ళకి ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తూ ఉంటారంట. ఇటు నుంచి ఏవైనా వాళ్ళు ఏవి తీసుకెళ్ళాలన్నా ఇటు నుంచి అటు తీసుకెళ్ళిపోతారంట. ఈ షిప్పుల ద్వారా, చిన్న చిన్న బోట్స్ ద్వారా అలా తీసుకెళ్తూ ఉంటారంట. మేమైతే ఇంక వాటర్‌లో ఏమి దిగలేదు కానీ, ఆ వాటర్ అంత ఇదిగా ఏం లేవు. సో దట్ మేము అలా జస్ట్ కొంతసేపు అలా ఉండి, వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాము. ఆ రోజొచ్చేసి మాకు చాలా టయర్డ్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగ్ మాకు వెహికల్ వచ్చేసి 9 కల్లా వచ్చేసింది రిసార్ట్‌కి. 9 నుంచి ఇదైతే ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి. ఇదొచ్చేసి మా రిసార్ట్‌లో ఉన్న స్పా, సెలూన్ అండ్ స్పా. పెడిక్యూర్ చేయించుకుందామని వెళ్ళాము. అంత ఇదిగా ఏం అనిపించలేదు. సో దట్ మేము వెనక్కి వచ్చేసాం.